అందరికీ సర్వలోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు ప్రభు వారిని పరిశీలించి పరిశోధించి దేవుడిగా తెలుసుకొని మేము మా జీవితాల్లోనికి ఆహ్వానించి క్రైస్తవులుగా మారాము. క్రైస్తవం అంటే మతం కాదు, క్రైస్తవం అంటే కులం కాదు, క్రైస్తవం అంటే ఒక మార్గము, దైవిక మార్గము, ప్రభు వేసిన మార్గము. అయితే చాలామంది ఏమంటున్నారంటే, ఈ పాస్టర్లు అనేవారు అమాయక జనాన్ని ప్రలోభపెట్టి క్రిస్టియన్ మతంలోనికి మారుస్తున్నారు అంటున్నారు. ప్రలోభ పెడితే మనుషులేమన్నా అమాయకుల? మనుషులు జ్ఞానవంతులే కదా. యేసుక్రీస్తు ప్రభు వారిని మేము అనేక విషయాల్లో ఆయన గురించి ఆలోచించి అసలు దేవుడు అంటే ఎవరు, ఎలా ఉంటాడు, ఆయనకున్న గుణ లక్షణాలు ఎలా ఉంటాయి, అవన్నీ తెలుసుకొని అవన్నీ యేసుక్రీస్తులో ఉన్నాయని మేము నమ్మి మా జీవితాల్లోకి ప్రభువుని ఆహ్వానించాం. క్రీస్తును తెలుసుకున్నవారు క్రైస్తవులు అవుతారు. అందువల్ల మేము క్రీస్తును తెలుసుకున్నాము, క్రీస్తును వెంబడించేవారం కాబట్టి క్రైస్తవులం అయ్యాము. క్రైస్తవ్యం, మరలా చెప్తున్నాను, మతం కాదు, కులము కాదు, క్రైస్తవ్యం మార్గము. ఈ దేవుడు తనను గురించి తాను ఏం చెప్పుకున్నాడంటే, నన్ను పరిశీలించి పరిశోధించి రుచి చూచి తెలుసుకోండి అని చెప్పాడు. ఏదో అంధత్వములో మూఢత్వములో ఇక దేవుడు అని తెలుసుకోమనలా. నా గురించి మీరు ఆలోచించండి. నేను దేవుడు, నేను సృష్టికర్త అని మీకు అనిపిస్తే నన్ను వెల్కమ్ చేయండి అన్నాడు. బలవంతంగా మీరు నన్ను పూజించండి, బలవంతంగా నన్ను ఆరాధించండి అన్న దేవుడు కాదు ఈయన. ఈ దేవుడు నేను అందరికీ దేవుణ్ణి అని పరిచయం చేసుకున్న దేవుడు. దేవుడని ఆయన ఒక కులానికో, మతానికో, ప్రాంతానికో, రాష్ట్రానికో, దేశానికో దేవుడుగా ఉండడు. దేవుడు అంటే సార్వభౌముడు, దేవుడు అంటే సృష్టికర్త, అందరికీ దేవుడు. నల్లలకు, తెల్లలకు, ఇండియన్స్కి, అవుట్ ఆఫ్ కంట్రీస్కి, అందరికీ దేవుడు, ఒకే ఒక్క దేవుడు. ఆ దేవుడు అన్న మాట ఏంటంటే, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవరు పరలోకానికి అనగా స్వర్గానికి చేరుకోలేరు అని చెప్పిన దేవుడు. ఇవన్నీ మేము విని తెలుసుకొని మా అంతటా మేము గ్రహించి ప్రభువుని మా హృదయంలోనికి రాజుగా మేము అంగీకరించాం. అందును బట్టి మేము క్రైస్తవులం. ఒకప్పుడు మా జీవితాలు బాగాలేవు, అబద్ధాలు, మోసాలలో ఉన్నాము. ప్రభువుని తెలుసుకొని మేము వాటన్నిటిని ఒక్కొక్కటిగా దూరపరుచుకొని మేము నిజాయితీగా బ్రతకాలని ఆశపడుతున్నాం, ట్రై చేస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరో ప్రలోభపడితేనో మేము క్రిస్టియానిటీలోనికి రాలేదు. మా అంతటా మేము తెలుసుకొని ప్రభువును దేవుడిగా అంగీకరించి వచ్చాము. నౌ ఐ యామ్ ఏ ఇండియన్ ట్రూ Christian. Thank you.